ఇళ్లలో మనకు కనిపించే దైవాలు ఎవరు అంటే వైద్యులనే చెప్పాలి. మన ఆరోగ్యాన్ని మెరుగుపరచాలన్నా, మనలో ఆత్మస్థైర్యాన్ని నింపాలన్నా అది కేవలం డాక్టర్స్ కే సాధ్యం. అయితే ఇప్పుడు SM ఓపెన్ చేస్తే చాలు ఒక డాక్టర్ న్యూస్ కనబడుతుంది. ఆయనే అంకుర్ బజాజ్. విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఒక చిన్నారి ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు ఇనుప గ్రిల్ పై పడిపోయాడు. ఆ గ్రిల్ అతని తలలోకి దూరి మరోవైపు బయటకు వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు ఈ ఆపరేషన్ చాలా ఖర్చుతో కూడుకున్నదని, ఖర్చు సుమారుగా 15 లక్షలు అవుతుందని చెప్పారు. సామాన్య కుటుంబంలో జీవితాన్ని గడుపుతున్న ఆ ఫ్యామిలీ ఆ ఖర్చు వినగానే కళ్ల వెంట నీరు ఆగలేదు. ఆ సమయంలో వాళ్ళకి ఏం చేయాలో తోచలేదు. వెంటనే ఒక వ్యక్తి బాధపడకుండా ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లి ప్రయత్నించండి అనగానే చేసేదేమీ లేక ఆ బిడ్డను ప్రభుత్వ ఆసుపత్రి అయినటువంటి KGMU కు తీసుకువెళ్లింది. అక్కడే ఆ కుటుంబం బాధ తొలగించడానికి ఆ దైవమే డాక్టర్ రూపంలో వచ్చినట్టు వచ్చారు డాక్టర్ అంకుర్ బజాజ్. డాక్టర్ అంకుర్ బజాజ్ మరియు ఆయన బృందం ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆ చిన్నారిని ఆపరేషన్ థియేటర్ కి తరలించారు. గ్రిల్ తలలో ఇరుక్కుపోయి ఉండడంతో రాత్రి వేళల్లోనే ఒక వెల్డర్ ని పిలిపించి గ్రిల్ ను కట్ చేయించారు. తరువాత డాక్టర్లు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి బిడ్డ ప్రాణాన్ని కాపాడగలిగారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చెప్పినట్లు 15 లక్షలు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఆపరేషన్ కేవలం 25,000 రూపాయల్లోనే చేశారు అంకుర్ బజాజ్. అంతేగాక మనతో ఏ సంబంధం లేకపోయినా, ఎన్నో సమస్యలున్నా వాటన్నిటి మర్చిపోయి మన ఆరోగ్యాన్ని, ప్రాణాల్ని కాపాడటానికి చివరి నిమిషం వరకు మనతో పాటు ఉండి మనతో పాటు పోరాడే ఇలాంటి వైద్యులు ఎందరో. వారందరికీ శతకోటి వందనాలు. హెడ్స్ ఆఫ్ డాక్టర్ అంకుర్ బజాజ్ అండ్ టీమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.